కాలేజీ రోజుల్లో రేవంత్‌తో కలిసి ఉన్నటువంటి ఒక అనుభవం ఏంటి? మీకున్నటువంటి తీపి జ్ఞాపకం ఏంటంటే మేము క్లాస్లో అందరం ఒకే ఇట్లా బెంచ్లో కూర్చునేటప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ క్లాస్ అనే వరకు ఏం చేస్తుంటే మేము ముందుకు వస్తుంటే తను బ్యాక్ ఉంటుండే, తెలుగు అనే వరకు వెనక్కి వస్తుంటే కానీ అల్లరి బాగా చేసేటప్పుడు ఏమైందంటే అప్పుడు సేమ్ అదే ఒక్కసారి ఏం చేశాడంటే బాగా నవ్వి, అంటే నేను ఇట్లా చెయ్యి ఇట్లా పెడితే ఏమన్నాడు, నువ్వు హైట్ ఉంటావు నువ్వు హైట్ బాగా ఉంటావు కానీ నీ చేతులు ఎందుకు పొట్టిగా ఉన్నాయి అంటే గట్టిగా నవ్వుతే అందరినీ లేపి సారు బెంచ్ మీద నించోబెట్టి రేవంత్ రెడ్డిని కూడా బాగా నించోబెట్టి అందరిని కలిపి సాయంత్రానికి బయటకు పిలిచి మళ్ళీ మా కూల్ డ్రింకులు దాపిండు. ఆ లెక్చరర్ గారు మూర్తి సార్ అని ఉండే, ఆ సార్ లెక్చర్ ఇచ్చిండు. మళ్ళీ తర్వాత మరుసటి రోజు కూడా సరే నించొని కాలు ఇబ్బంది అయింది కాబట్టి అట్లా ఏం అల్లరి చేయొద్దంటే చేయమని చెప్పామండి. చాలా అండి మాకు ఇక్కడే దూరం దగ్గరలో నాగవరం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో కూడా తను వచ్చేవాడు, మేము వచ్చేవాళ్ళము. తనకి ఇష్టమైన ఫుడ్ అట్లా రొట్టెలు చాలా ఇష్టమైన ఫుడ్, తనకి బాగా తినేవాడు. అట్లా అంటే ఎక్కువ ఫుడ్ ప్రియుడు కాదు కానీ చిన్నగా ఏ అలవాట్లు లేకుండా ఒక మాట్లాడడం అనేది, ఒక మాటలు